హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 70వ అధ్యాయంలో 28వ శ్లోకం నుంచి మనం ఈరోజు చూద్దాం. సో ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం జరిగిన దాన్ని. ఈ అధ్యాయం వచ్చేసి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దినచర్య, అంటే ఏ విధంగా ఆయన యొక్క దినచర్యలు ఉంటాయి అనేటువంటిది మనం ఇప్పటి వరకు కూడా చూసాం. అందులో శ్రీకృష్ణ భగవానుడు ఉదయం లేచిన కాడి నుంచి తన యొక్క దినచర్యలు ఎలా ఉన్నాయి, అంటే మార్నింగ్ లేచిన తర్వాత ఏం పని చేశారు, ఆ తర్వాత ఏం చేశారు అనేటువంటివన్నీ కూడా చూసాం. అందులో భాగంగా ఆయన మార్నింగే లేచి ధ్యానం చేయడం, జపం చేయడం, ఆ తర్వాత స్నానం చేయడం, ఆ తర్వాత ఆయన యజ్ఞం చేయడం, బ్రాహ్మణులకి దానం ఇవ్వడం, అవన్నీ కూడా మనము ఇందులో చూసాం. ఆ తర్వాత ఆయన సుధామ సభకి వెళ్ళడం. ఓకే, సుధర్మ సభకి వెళ్ళడం. ఈ సుధర్మ సభ గురించి కొంత వర్ణన ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ సుధర్మ సభ ఎలాంటిది అని అంటే, ఆ సుధర్మ సభలోకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సర్వ పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఓకే, అంతేకాదు భగవంతుడి యొక్క రక్షణ అనేటువంటిది దొరుకుతుంది, భయం అనేటువంటిది పోతుంది, ఎలాంటి భయము కూడా పోతుంది. అలాంటి సుధర్మ సభ అన్నమాట. సో అలాంటి సుధర్మ సభలోకి రావడానికంటే ముందు మనకి ఆచార్యులు వాళ్ళు వివరణ ఇచ్చారు. ఏ విధంగా అంటే 16,108 మంది భార్యల నుంచి ఆయన వచ్చేసి, అంటే రాత్రంతా అక్కడ ఉంటారు. ప్రతి భార్య ఇంట్లోనూ, ప్రతి భార్య యొక్క మహల్లోనూ ఆయన విస్తరించి మరీ ఉన్నారు. సో ఎప్పుడైతే ఈయన సుధర్మ సభకు వస్తారో వీళ్ళందరూ కూడా ఒకటిగా అయిపోతారు. 16,108 మంది కృష్ణులు ఒక కృష్ణుడిగా మారిపోయి సుధర్మ సభలోకి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. మళ్ళీ సుధర్మ సభ నుంచి బయటికి రాగానే మళ్ళీ వాళ్ళ రాణుల యొక్క మహల్స్ కి వెళ్ళడానికంటే ముందు ఆయన మళ్ళీ 16,108 మందిగా విస్తరించి మళ్ళీ ప్రతి రాణి యొక్క మందిరంలోకి ఆయన వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మనము చూసింది. అయితే ఈయన సుధర్మ సభలో ఉన్నప్పుడు ఒక దూత రావడం అనేటువంటిది జరిగింది. ఎవరు ఈ దూత అంటే, ఈ దూత అనేక మంది రాజుల యొక్క ప్రతినిధిగా అక్కడికి రావడం అనేటువంటి జరిగింది. ఆ రాజులు ఎవరు? ఆ రాజులు జరాసంధుడితోటి బంధింపబడినటువంటి రాజులు. ఓకే, ఆ రాజులందరూ కూడా జరాసంధుడితోటి బంధింపబడినటువంటి రాజులు. జరాసంధుడి యొక్క అకృత్యాల గురించి ఈ దూత కృష్ణుడికి తెలియచేయాలి అని చెప్పేసి ఈ రాజులందరూ కూడా ఆయన్ని పంపించడం అనేటువంటి జరిగింది. అయితే జరాసంధుడు ఏం చేశాడు? అనేక వేల మంది, ఎంతమంది అండి, ఎంతమంది రాజులు సంఖ్య ఇచ్చారా? 25,000 మంది. 25,000 మంది రాజులు. ఓకే, 25,000 మంది రాజులని ఆయన బంధించి ఉంచారు. ఎందుకు? వాళ్ళందరూ కూడా జరాసంధుడి యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు. జరాసంధుడు ఆధిపత్యాన్ని అంగీకరించారు అనంటే వాళ్ళందరూ కూడా భక్తులై ఉండరు కదా. భక్తులైన వాళ్ళు ఎవరి ఆధిపత్యాన్ని అంగీకరిస్తారు? జరాసంధుడి ఆధిపత్యాన్ని. జరాసంధుడు లాంటి ఆసురుడు యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించరు. అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే, జరాసంధుడు భక్తులైనటువంటి వాళ్ళందరినీ 25,000 మందిని బంధించారు. ఇది ఎంత అపరాధం కదా. కృష్ణుడికి శరణాగతులైనటువంటి 25,000 మంది రాజులని ఆయన బంధించారు. మామూలు వాళ్ళని కాదు బంధించారు. బంధించి ఏం చేయబోతున్నారు? ఆయన బలి ఇవ్వబోతున్నారు. ఎందుకు అంటే, జరాసంధుడు చెప్పిన మాట వినలేదు వీళ్ళంతా. జరాసంధుడు తనకి సామంతరాజులుగా ఉండండి అని అంటే మేము ఉండమని అన్నారు. సో జరాసంధుడి యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ బంధించి వాళ్ళందరినీ బలి ఇవ్వాలి అని అనుకున్నారు జరాసంధుడు. మరి ఈ విషయాన్ని కృష్ణుడికి తెలియచేయాలి ఈ రాజులందరూ. అందుకనే రాజులు దూత ద్వారా పంపించారు. పంపించి ముందుగా దూత కీర్తిస్తున్నాడు కృష్ణుడు. అంటే దూత మాటలలో కృష్ణుడికి వినిపిస్తున్నప్పటికీ మాట్లాడుతున్నటువంటిది రాజులు కదా, మాట్లాడుతున్నటువంటిది రాజులు. అందుకనే రాజు మాట్లాడుతున్నట్లుగానే ఇక్కడ దూత మాటలను మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. సో కృష్ణుడు ప్రశ్నించి ఆయన ఏమన్నారంటే, మేము అందరం కూడా నీకు శరణాగతులైనటువంటి వాళ్ళము, అందుకనే శరణాగతులైనటువంటి వ్యక్తుల యొక్క భయాన్ని తొలగించేటువంటి వాడవు నువ్వు, కాబట్టి మేమందరం కూడా భిన్నమైనటువంటి మనస్తత్వాలను కలిగినటువంటి వాళ్ళమే అయినా మా అందరిలో ఉన్నటువంటి సారూప్యత ఏంటి? ఒకటే. ఏంటిది? కృష్ణ భక్తులం.
కృష్ణుడికి శరణాగతులై ఉన్నటువంటి వాళ్ళం మేము. ఓకే, అది వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వ్యక్తులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వాలు ఉండవచ్చు. కానీ కృష్ణ భక్తి విషయంలో అందరూ ఒకటే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఒకటి ఉంది. ఏమిటంటే వైష్ణవులందరూ కూడా ఒకటే ఒక విషయంలో. అందుకనే వైష్ణవులు వైష్ణవులు కృష్ణ భక్తి విషయంలో అందరూ ఒకలానే. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళండి, అందరూ వైష్ణవుల యొక్క ఆచార వ్యవహారాలన్నీ ఒకలాగానే ఉంటాయి. వాళ్ళ యొక్క సదాచారం అనేటువంటిది ఒకలానే ఉంటుంది. వీళ్ళందరూ అందుకనే ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళందరూ కూడా ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారు. ఎక్కడికి వెళ్ళినా కానీ సొంత ఫ్యామిలీ లాగా చూస్తారు. ఓకే, ఎందుకు? సారూప్యత ఉంది వాళ్ళల్లో. అందుకని ఒకళ్ళని ఒకళ్ళు ఇష్టపడతారు, ఒకరికొకళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, ఒకరికొకళ్ళు గౌరవించుకుంటారు, ఒకరికొకళ్ళు సేవలు చేస్తారు. ఇది వైష్ణవుల యొక్క తత్వం. సో అలాంటి వైష్ణవులు మరి ఆ అదే విషయాన్ని ఇక్కడ కృష్ణుడికి తెలియజేస్తున్నారు, మేమందరం ఒకటే అని. మా అందరికీ భిన్నమైనటువంటి వ్యక్తులమైనా కానీ కృష్ణ భక్తి విషయంలో మేమందరం ఒకటే అనేటువంటిది తెలియజేశారు. అలాంటి మాలాంటి వాళ్ళకి భయం అనేటువంటిది ఉండకూడదు. జరాసంధుడు చూసి మేము ఎందుకు భయపడాలి, మాకు నువ్వు ఉండగా, నీ రక్షణలో మేము ఉండగా అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. సో యాక్చువల్గా మరి కృష్ణుడికి శరణాగతులైనటువంటి వ్యక్తులకి భయమే ఉండకపోతే మరి ఎందుకు అందరూ కృష్ణుడికి శరణాగతులు అవ్వట్లేదు? ఎందుకు అందరూ కూడా భయం నుంచి బయటపడచ్చు కదా, కృష్ణుడి యొక్క రక్షణలోకి రావచ్చు, ఎందుకు రాలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా పాపం అనేటువంటిది చాలా పెరిగిపోయింది వీళ్ళలో. పాపం అనేటువంటిది బాగా పెరిగిపోయింది. ఈ పాపాలు ఎక్కువగా చేయడం వల్ల కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. పాపములు ఎక్కువగా చేయడం వల్ల కృష్ణుడికి శరణాగతులు అవ్వలేకపోతున్నారు. అంటే కృష్ణ భక్తులు అవడం అనేటువంటిది అంత ఈజీ కాదు. కృష్ణ భక్తులు అవ్వాలంటే ముందు మనలో పాప ప్రవృత్తి తగ్గాలి, పాపాలు చేసేటువంటి మనస్తత్వం తగ్గాలి. తర్వాత ఆటోమేటిక్గా శరణాగతులు అయిపోతే పాపాలన్నీ పోతాయి, చేసిన పాపాలన్నీ పోతాయి. కానీ ఒకవేళ కనుక మన పాపాలు అనేక జన్మల నుంచి కనుక పోగుపడిపోయి ఉన్నట్లయితే అంత ఈజీగా మనం ఈ జన్మలో కృష్ణుడి యొక్క పాదాల దగ్గరికి రాము. అదే చెప్తున్నాను. ఏవైతే భౌతిక కర్మలు ఉంటాయో భౌతిక కర్మల ద్వారానే వాళ్ళు సుఖాలని అనుభవిస్తూ ఆ సుఖమే అత్యంత గొప్పదైనటువంటి సుఖము అని అనుకొని కృష్ణుడిని శరణాగతులు అవడంలో వచ్చేటువంటి సుఖం గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఉత్తమమైనటువంటి సుఖాన్ని తెలుసుకున్నప్పుడు అధమమైనటువంటి సుఖాన్ని ఆటోమేటిక్గా వదిలేస్తాం. ఆ ఉత్తమమైన సుఖం ఏంటో తెలియనటువంటి వ్యక్తి ఆయన అనుభవిస్తున్నటువంటి సుఖాన్ని నిజమైనటువంటి సుఖము అని అనుకుంటారు. ఏ విధంగా అయితే చిన్నపిల్లలు ఒక బొమ్మ హెలికాప్టర్ ఇస్తే దాన్నే నిజమైన హెలికాప్టర్ అనుకుంటాడు, దాంతోటే ఆడుకుంటాడు, దాంతోటే ఆనందం పొందుతాడు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆడుకుంటాడు, రమిస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. కానీ అది నిజమైన హెలికాప్టర్ కాదు అని తెలిసినటువంటి మనకేమనిపిస్తుంది? ఏమిటి ఆట, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎంతసేపు ఆడినా అంతే కదా, అది ఎగరదు, పెట్టదు, చేతిలో బొమ్మ అని మనకు అనిపిస్తుంది. అంటే ఏంటి? దానికంటే గొప్ప టేస్ట్ తెలిసినటువంటి వ్యక్తికి అధమమైనటువంటి టేస్ట్ యొక్క ఇది మనకు తెలిసిపోతుంది. దాన్ని అనుభవించడానికి కూడా అర్హత దాని దగ్గర కూడా తీసుకురానివ్వనమాట మనం. సో ఆ విధంగా మరి మనలో ఉన్నటువంటి పాపాలు అంతగా పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా కృష్ణ భక్తిలోకి మనం రాలేము. అందుకని మనం అందరం కూడా ఎవరిని చూసి ఆశ్చర్యపోనసలే. ప్రభుపాదుల వారు చెప్పేవాళ్ళు, ఏమని చెప్పేవాళ్ళు అంటే, చాలా మంది అనేవాళ్ళు, ఏమంటే ఈ కృష్ణ చైతన్యంలోకి మీరు తీసుకురావాలని ఎంత ట్రై చేస్తున్నారో మన వాళ్ళంతా ఇట్లా వస్తున్నారు అట్లా పోతున్నారు, ఇట్లా వస్తున్నారు అట్లా పోతున్నారు, ఎవరు కూడా నిలబడట్లేదు. కొద్ది రోజులు ఉంటున్నారు, కొద్ది రోజులు మాట్లాడుతున్నారు, కొద్ది రోజులు ప్రసాదాలు తింటున్నారు, ఆ తర్వాత వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మళ్ళీ టెంపుల్ వైపు రావట్లేదు, మళ్ళీ భక్తి వైపు రావట్లేదు, మళ్ళీ వాళ్ళు నార్మల్ జీవితం భౌతికమైనటువంటి కర్మల్నే చేస్తూ కృష్ణ భక్తిలోకి రాలేకపోతున్నారు అని అంటే ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు, మీరు ఇందులో బాధపడాల్సిన విషయం ఏమీ లేదు. ఎవరైనా కృష్ణ భక్తులు అయ్యారంటే ఆశ్చర్యపోండి అని చెప్పారు. కృష్ణ భక్తులు అవ్వడం అయితే ఆశ్చర్యపోవాలి, కృష్ణ భక్తులు కాకపోతే ఆశ్చర్యం లేదు. అంటే ఒక 10 మంది కృష్ణ భక్తులు అయితే 100 మంది కృష్ణ భక్తులు వదిలేస్తారు. మీరు ఆలోచించండి, 10 మంది కృష్ణ భక్తులు అయితే కృష్ణ చైతన్యంలోకి వస్తే 100 మంది కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు? అది ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. అందరికీ
దొరికేటువంటి వరం కాదు కదా. దొరికేటువంటి అంత అంత ఈజీగా దొరికితే ఇక అందరూ కృష్ణ భక్తే చేస్తారు కదా. వాళ్ళకి ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన కాకముందే, వాళ్ళలో కొంచెమైనా శరణాగతి భావం రాకముందే, వాళ్ళలో మిథ్యాహంకారం కొంచెమైనా తొలగకముందే వాళ్ళు ఏ విధంగా కృష్ణ భక్తులు అవుతారు? అవలేరు. కల్మషాలన్నీ కూడా కొంచెం కొంచెంగా దూరం అవడం కోసం మనం అందరం కూడా ఏం చేయాలి? కృష్ణుడి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా, కృష్ణుడి పట్ల మనకి ప్రేమ ఉన్నా లేకపోయినా, కృష్ణ భక్తుల సాంగత్యంలో ఉండి కనుక మనం సాధన కనుక చేసినట్లయితే మనలో ఈ యొక్క కల్మషాలు అనేటువంటి ఏమున్నాయో కొంచెం కొంచెంగా తొలగిపోయి కృష్ణుడికి శరణాగతులం అవుతాం. అంటే కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళ అంటే గొప్పవాళ్ళు అని చెప్పడానికి కూడా లేదు. వీళ్ళందరూ కూడా స్లోగా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లోకి వచ్చారు. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లోకి రాకుండా ప్యూరిఫై అవ్వలేరు కదా. నీళ్ళని వాటర్ ప్యూరిఫైయర్లు పోయకుండానే ప్యూరిఫై అయిపోతాయా? వాటర్ ప్యూరిఫైయర్లు పోస్తే అది ఫిల్టర్స్ ద్వారా ప్యూరిఫై అయ్యి కిందికి వాటర్. కృష్ణ చైతన్యంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాటర్ ప్యూరిఫైయర్ లోకి వచ్చినట్టు అనమాట. వన్స్ కృష్ణ చైతన్యంలో స్థిరంగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతారు? ప్యూర్ అయిపోతారు. 100% ప్యూర్ అయిపోతారు. అందుకనే మనకి రుచి ఉన్నా రుచి లేకపోయినా సాధన అనేటువంటిది వదిలిపెట్టకూడదు. సాధన వదిలిపెట్టకూడదు. జాగ్రత్తగా అంటే మనలో నమ్మకం అనేటువంటిది వదిలిపెట్టకూడదు. మనం సాధన అనేటువంటిది వదిలిపెట్టకూడదు. ఎప్పుడైతే మనం కొంచెంగా పురోగమిస్తామో అప్పుడు మనకి రిజల్ట్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనకు ఆనందం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఆనందం రాదు. కొంతమందికి చాలా ఆనందం వస్తుంది. ఇప్పుడు ఎందుకు మేము నిన్న మధురై వెళ్ళాము, 2 రోజులు ఉన్నాం. అది కూడా చాలా మంది వచ్చారు. అందరూ ఎంజాయ్ చేశారా అంటే అందరూ ఎంజాయ్ చేయరు. కొంతమంది ఎంజాయ్ చేస్తారు. ఆహా ఎంత భాగ్యం అనుకుంది కొంతమంది. సో ఈ విధంగా పాపకర్మలు అనేటువంటివి నశించినప్పుడు మనకి దీని రుచి అనేటువంటిది తెలియదు. ఆ విధంగా ఈ జగత్తును పాలిస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడే కాల రూపంలో సర్వం నాశనం చేస్తున్నప్పటికీ ఎవరూ కూడా అదే కాల రూపంలో కృష్ణుడిని ఆశ్రయించకుండా మాయని ఆశ్రయించి మాయ వల్ల బలైపోతున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. సో ఆ తర్వాత సాధువులను రక్షించి దుష్టులను అణుచుటకే నీవు ఈ జగత్తులో అవతరించావు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ప్రస్తుతం జరాసంధుని చంపాలి, వాళ్ళని రక్షించాలి. సో మేమందరం నీ భక్తులు, మమ్మల్ని రక్షించడం అనేటువంటిది నీ బాధ్యత, నీ అవతారం యొక్క లక్ష్యమే అది. అంటే ఇప్పుడు నువ్వు మమ్మల్ని రక్షించకపోతే నీ అవతార లక్ష్యం నెరవేరినట్టు కాదు. యాక్చువల్గా కృష్ణుడు అయితే జరాసంధుడి విషయంలో ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు కదండి. మనకు అలానే కనిపిస్తుంది కదా. జరాసంధుడు ఎంత క్రూరమైనటువంటి కర్మలు చేసినా కానీ ఇప్పటివరకు జరాసంధుడిని ఎందుకు ఓపికతోటి వదిలేశారు? ఇంతవరకు ఎందుకు జరాసంధుని చంపలేదు? ఇంతకు ముందు వాళ్ళని ఒక్క గుద్దితేనే చచ్చిపోయారు వాళ్ళందరూ. గొప్ప గొప్ప రాక్షసులు, గొప్ప గొప్ప శ్రీకృష్ణుడు ఉయ్యాల్లో ఉన్నప్పుడే చంపేసినటువంటి రాక్షసులు కూడా ఉన్నారు. పూతన, శకటాసురుడు, బకాసురుడు, ఆగాసురుడు, ఇంతమంది రాక్షసులను చంపినటువంటి శ్రీకృష్ణుడు జరాసంధుడిని ఎందుకు చంపలేకపోతున్నారు? జరాసంధుడు ఎందుకు ఓపిక పడుతున్నారు? చాలా మంది ఉన్నారు ప్రభుజీ, వాళ్ళందరినీ కూడా వధించారు కాబట్టి ఆయన. జరాసంధుడు ఎంతకాలం బతుకుంటే అంతకాలం ఆయన సపోర్ట్ చేసేటువంటి అసురాలు మొత్తం కూడా సంహరించవచ్చు కదా. ఆయనకి సపోర్ట్ చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తులు, వాళ్ళు ఫిల్టర్ అయిపోతారు అనమాట. ఓకే, వాళ్ళే ఇప్పుడు బంధింపబడ్డారు. ఎన్నిసార్లు కృష్ణుడి మీద దండెత్తుతున్నా వీళ్ళు జరాసంధుడికి సపోర్ట్ చేయాలి. ఓకే, సో ఇంతకు ముందు చాలా సార్లు కృష్ణుడి మీద దండెత్తారు జరాసంధుడు సైన్యంతో. కానీ వీళ్ళు ఈ రాజులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు బంధింపబడిన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జరాసంధుడికి సపోర్ట్ చేయాలి. అందుకని వాళ్ళని అందరినీ బంధించేసేసాడు. కాబట్టి ఈ జగత్తులో నువ్వు అవతరించేటువంటి యొక్క ముఖ్య ఉద్దేశమే నువ్వు మమ్మల్ని రక్షించడానికి, జరాసంధుడు లాంటి అసురులను సంహరించడానికి. కాబట్టి మాకు అంటే ఇప్పుడు ఇంకొక ముఖ్యమైనటువంటి డౌట్ గురించి కూడా మనం మాట్లాడాము. అలాంటి పాపాలు చేసినటువంటి వ్యక్తికి ఇంకా సుఖాలు ఇస్తున్నావు ఎందుకు?
ఓకే. అంతగా పాపాలు అంటే భౌతిక కోణంలో వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తున్నప్పటికీ, భౌతిక కోణంలో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సుఖమే వాళ్ళ యొక్క పతనానికి కారణమవుతుంది. వాళ్ళ యొక్క నాశనానికి కారణమవుతుంది. అంటే ఎవరైనా ఎంతో గొప్పగా పాపాలు చేసినటువంటి వ్యక్తులు కూడా గొప్పగా వెలిగిపోతున్నారు అనంటే వాళ్ళని చూసి మనం ఏమనుకోవాలి? మనం ఏమనుకోవాలి? వీళ్ళకి టైం దగ్గరికొచ్చింది. కృష్ణుడికి శరణాగతులు అవ్వలేదు అనంటే ఇంత ఉండి, ఇంత ఎంజాయ్‌మెంట్ ఉండి కూడా కృష్ణుడికి శరణాగతులు అవ్వలేదు. కృష్ణుడి భక్తి అనేటువంటిది వాళ్ళలో రాలేదు అనంటే వీళ్ళకి ఆధ్యాత్మిక పతనం అనేటువంటిది బాగా ఏర్పడింది. వీళ్ళు ఆధ్యాత్మికంగా పతనం చెంది ఉన్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో, నిజమైనటువంటి కృష్ణుడి యొక్క వరం ఏమిటంటే ఆధ్యాత్మిక పురోగతి. ఆ ఆధ్యాత్మిక పురోగతి మనలో లేదు అనంటే కృష్ణుడు ఆల్రెడీ మనల్ని శపించినట్టే. కృష్ణుడి యొక్క కరుణ మన మీద లేనట్టే. కృష్ణుడు కరుణిస్తేనే మనం భక్తులం అవుతాం. కదండీ! అదే విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా చెప్పారు కృష్ణుడు. ఎవరెవరు భక్తులవుతారు అనంటే కృష్ణుడు కరుణ ఉంటేనే భక్తులవుతాం. కృష్ణుడు కరుణ లేకపోతే భక్తులు కాదు. అంటే ఇప్పుడు భౌతికంగా గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి భక్తుడు కాలేదు కదా! మరి వాడికి గొప్పగా ఎలా ఉన్నారంటే వాడి మీద కృష్ణ కృప లేదు కాబట్టి వాడు అలా ఉన్నాడు. కృష్ణ కృప లేదు కాబట్టి వాడు భక్తుడు కాలేదు. కానీ కొంతమంది ఆధ్యాత్మికంగా ఉన్నతిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కృష్ణ భక్తులుగా ఉంటారు. ఓకే. సో, నిన్న మనం చూస్తే భౌతికంగా ఉన్నతిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కృష్ణ భక్తులుగా ఉంటారు. భౌతిక ఉన్నతిని కూడా వాళ్ళు కృష్ణ సేవలో వినియోగిస్తారు. ఓకే. నిన్న మనం చూసాం మదురైలో. హ్మ్. ఎన్ని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. హ్మ్. భౌతికంగా ఉన్నతిగా లేకపోతే వాళ్ళు ఖర్చు పెట్టడం సాధ్యమవుతుందా వాళ్ళకి? హ్మ్. వాళ్ళు లేదు ఎన్ని కోట్లు ప్రభుజీ. వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదిస్తే ఇన్ని కోట్లు ఈజీగా పెట్టగలరు వాళ్ళు. ఎస్ కదా! ప్రభుజీ. వాళ్ళకి వచ్చిన దాంట్లో భగవంతుని కొరకు చేస్తున్నారంటే అది ఎంతో అసలు హ్మ్. స్వామి ప్రీత్యర్థంగా చేస్తున్నారు. వాళ్ళు హ్మ్. భౌతికంగా సంపాదించినా కూడా హ్మ్. సో, అలాంటి వాళ్ళకి ఇంకా చాలా కోట్లిస్తారు భగవంతుడు. ఇంకా చాలా ఆయన పెట్టిన ఖర్చుకి ఎన్నో రెట్లు ఎక్కువ మళ్ళీ భగవంతుడు వాళ్ళకిస్తారు. ఎందుకిస్తారు వాళ్ళకి? ఎందుకిస్తారంటే ఇస్తే వాళ్ళు నా సేవలోనే ఉంటారు వాళ్ళు అనే నమ్మకం. ఆయనకిచ్చిన ఒకే ఒక ఇన్‌స్ట్రక్షన్ గురు మహారాజ్ ఒక్క ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. ఆయన డైరెక్ట్‌గా ఎళ్లి గురు మహారాజ్‌ని అడిగారు. జనరల్‌గా గురు మహారాజ్ ఎవరికీ ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వరు. పర్సనల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వరు. పర్సనల్ 1 to 1 ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వరు. జనరల్‌గా మాస్ గ్రూప్‌లో ఇస్తారు. ఓకే. మీ అందరూ కూడా నా నేను ప్రభుపాదకి సేవ చేయాలి అని అనుకుంటున్నాను. నేను ప్రభుపాదకి చేయాల్సినటువంటి సేవలో మీ అందరూ నాకు సహకరించండి అని చెప్తారు అంతే. పర్సనల్‌గా నువ్వు వెళ్లి గురు మహారాజ్ నాకు ఏదైనా ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వండి. నేనేం చేయాలో చెప్పండి అనంటే ఇవ్వరు. ఎందుకు? ఎందుకివ్వరు? ఎందుకివ్వరు అంటే ఒకవేళ గురువు గనుక మనకి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే, ఆ ఇన్‌స్ట్రక్షన్ గనుక మనం పాటించకపోతే మనం గురువు పట్ల అపరాధం చేసినట్లవుతది. గురువు పట్ల అపరాధం చేసినటువంటి వ్యక్తిని భగవంతుడు కూడా క్షమించరు. స్వయంగా భగవానుడు కూడా క్షమించడు. భగవంతుడు కూడా క్షమించినటువంటి దుస్థితి నా శిష్యుడికి కలగకూడదు అనే ఉద్దేశంతోటి గురువులు శిష్యులకి పర్సనల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వరు. కొంతమంది ఎళ్తారు అడుగుతారు నాకు సేవ ఇవ్వండి, నాకేదైనా సేవ ఇవ్వండి అనంటే, నువ్వు చేస్తున్న సాధన చెయ్యి చాలులే అని అంటారు గురు మహారాజ్. అందరికీ డైరెక్ట్‌గా సేవలు ఇవ్వరు గురు మహారాజ్. చాలా మంది అడిగారు. ఇవ్వలేదు. కానీ ఈయన ఎళ్లి గురు మహారాజ్‌ని సేవ అడిగాడు. నిన్న ఆయన పేరేంటండి? మన బలరాం బలరాం గోవిందగా బలరాం గోవింద ప్రభు నాకు నేను మీకు ఎలా సేవ చేయగలను చెప్పండి. నాకు మీరు ఒక పర్సనల్ ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వండి అనంటే ఆయనేమన్నారు మీరు వెళ్లి వైష్ణవుల సేవ చేయండి అని చెప్పారు. గురు మహారాజ్ ఆయనకి. మీరు వైష్ణవ సేవ చేయండి అని చెప్పారు. అందుకనే వేలల్లో వైష్ణవులను పిలిచి మరి వాళ్ళందరికీ సేవ చేశారు. ఎలా సేవ చేశారండి మనం అందరం చూసాం. ఎలా సేవ చేశారు? ఎవరికైనా అంత చిన్న బాధ కలిగిందా? ఇంత ఇబ్బంది కలిగిందా? లేదు ప్రభు, లేదు చాలా అద్భుతంగా చేశారు. చాలా చాలా ఏనాడు చక్కగా చేశారు. ఎవరికి ఏ ఆటంకం, వేల ఎటువంటి మంది లోటు లేకుండా వచ్చినప్పుడు చేశారు. ప్రసాదం దొరకలేకుండా పోయిందా? ఎవరికైనా సరే ప్రసాదం తినేటప్పుడు ఒత్తిళ్ళు, కొట్లాట్లు లేకపోతే తోసుకోవటాలు ఏమైనా జరిగినాయా? లేదంటే లేదు. అసలు జన్మలో కూడా మర్చిపోలేం ప్రభుజీ, అంత బాగా మర్చిపోలేం ఉండింది. ప్రభుజీ మేమైతే. ఎంత ప్రభుజీ మంచి ప్రసాదం ప్రసాదం తినే ప్రభుజీ, ముందు ప్రసాదం హరే కూడా చాలా కృష్ణ బాగుంది. మహామంత్రం చేపించారు ప్రభుజీ. అసలు ఎంత బాగుందో ఇంకా అది ప్రసాదం చాలా ఖచ్చితంగా. హరే కృష్ణ అని హరే కృష్ణ Yes, ప్రభుజీ. వచ్చాక కూడా అదే ట్రాన్స్ లో ఉన్నాం ప్రభుజీ. అక్కడే స్మృతులు అసలు. వేల మందికి ప్రసాదం పెడుతుంటే ఒక్కొక్క స్పూన్ కి హరే కృష్ణ అనుకుంటూ పెడుతున్నారు వాళ్ళు. అవును అంటే అవును ఆ ప్రభు. ప్రసాదం వడ్డించే వాళ్ళకి ఎంత ఎన్నిసార్లు అనేట్టు ప్రభుజీ హరే కృష్ణ ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళకి ఎంత సుకృతి వస్తుందో చూడండి. పైగా మనల్ని అందరినీ ఎక్కడెక్కడో హోటల్స్ లో ఉంచారు.
అక్కడి మళ్ళీ నుంచి బస్సెస్ వేశారు కదా ప్రభు, బస్సెస్ కూడా మళ్ళీ వేశారు. అక్కడి నుంచి చేరుకోవడానికి ఎలాంటి బస్సులు వేశారు? ఎన్ని బస్సులు వేశారు? ఎంత మంచి బస్సులు వేశారు. అవును. బస్సులు వేశారు. ఎన్ని అసలు ఈ బస్సులు జీవితంలో ఎంత మనం మంది కూడా అనుకునే ప్రభుజీ అసలు నవ్వుతూ నవ్వుతూ సేవ చేశారు ప్రభుజీ అందరూ, మ్మ్. ప్రతి ఒక్కళ్ళు. ఆ ఓర్పు, ఆ శక్తి హరే కృష్ణ మాత్రమే కదా ప్రభుజీ ఇచ్చింది. లేకపోతే ఎంత విసుక్కోవడము, ఎంత అరవడము పెళ్లిళ్ళలో చూస్తున్నా కదా ప్రభుజీ. మాకైతే చాలా తేడా తెలిసింది ప్రభుజీ. అవునవును. వాళ్ళు వడ్డించేటప్పుడు వాళ్ళే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా తప్పు హరే చేస్తున్నాం, కృష్ణ అనేవారు కదా. మనం ఏదైనా తప్పు చేస్తున్నాము, మనం వెళ్ళకూడని సెలవు వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళకూడని వైపు క్యూలో లేకుండా వెళ్తున్నాం ఆ, అనుకోండి, ఆ. దండం పెట్టి హరే కృష్ణ అని చెప్తారు. చాలా Yes. అసలు భలే అవును ఆశ్చర్యం అవును వేసింది ప్రభు, ప్రభుజీ. అది అటువైపు వెళ్ళొద్దు అని చెప్పడం గురించి ఆ, ఏదైనా సరే. చక్కగా ఎంత నవ్వుతూ బాగా arrange ప్రభుజీ, చేశారు. నవ్వుతూ అసలు ఎదుటి వాళ్ళకి గౌరవం ఇచ్చి. ఓకే, సో ఈ విధంగా కృష్ణ భక్తులకి వచ్చేటువంటి సంపద ఒకవేళ కృష్ణ సేవలో కనుక వినియోగిస్తే వాళ్ళ సంపద ఎన్నో రెట్లు పెరుగుతుంది. అలా సంపద ఒకవేళ పెరిగినటువంటి వ్యక్తి కృష్ణ భక్తిని మర్చిపోతే ఏ విధంగా పతనం చెందుతాడో, జరాసంధుడు ఏదైతే ఉన్నాడో, జరాసంధుడు మనకు ఒక ఉదాహరణ. సో భవిష్యత్తులో జరాసంధుడిని కృష్ణుడు ఏ విధంగా పనిష్ చేస్తారనేటువంటిది మనం చూడొచ్చు. సో అలాంటి వ్యక్తిని కృష్ణుడు ఇట్లా ఇట్లా కూడా ముట్టుకోరు. అలాంటి వ్యక్తిని, ఓకే, అలాంటి వ్యక్తి కృష్ణుడి చేతిలో మరణించడానికి కూడా అర్హుడు కాదనమాట. ఓకే, సో అందుకనే భీముని పిలిపించి మరి ఆయన భక్తుడితో చంపించేస్తాడు. ఓకే, మిగిలినటువంటి రాక్షసులు చాలా మందిని కృష్ణుడు స్వయంగా చంపేశాడు. జరాసంధుని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. చూసారా, అంతకంటే పతనం ఏమైనా ఉంటుందా ఒక వ్యక్తికి? సో అది జరాసంధుడి యొక్క పరిస్థితి. ఓకే, సో సో మాకు నీ యొక్క లీలలు మాకు అర్థం కావు. ఎందుకు భౌతికంగా పతనం చెందినటువంటి వ్యక్తికి ఇంకా భౌతికంగా ఐశ్వర్యాన్ని ఇస్తున్నావు కూడా మాకు అర్థం కావట్లేదు. వీడికి ఎందుకు ఇంత బలం ఇచ్చావు? వీడికి ఎందుకు ఇంత ఐశ్వర్యం ఇచ్చావు? వీడికి ఎందుకు ఇలాంటి సౌకర్యాలు ఇచ్చావు? ఎందుకు ఇస్తున్నావు కూడా మాకు తెలియట్లేదు. ఇది ఆ రాజులు దూత ద్వారా కృష్ణుడికి చేరవేస్తున్నటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ 28వ శ్లోకం చదువుదాం. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. స్వప్నాయితం నృప సుఖం పరతంత్రమీశాం స్వప్నాయితం నృపసుఖం పరతంత్రమీశ యశ్వద్భయేన మృతకేన దూరం వహామహం. సస్వద్భయేన మృతకేన దురం వహామహ. ఇత్వా తదాత్మని సుఖం త్వదనీహ లభ్యం. తిత్వా తదాత్మని సుఖం త్వదనీహ లభ్యం. ఇష్యామహేతి కృపణాస్తవ మాయహేయేహాం. క్లిశ్యామహేతి కృపణాస్తవ మాయహేవ. దేవా, సదా భయపూర్ణమగు ఈ మృతకళేవరము వంటి దేహముతో స్వప్నతుల్యమగు రాజసుఖ భారమును మోయిచున్నాము. ఆ విధంగా మేము నీ నిష్కామ సేవ చే లభ్యమయ్యేడు నిజమైన ఆత్మసుఖమును పరిత్యజించితిమి. అతిదీనులమై ఈ జన్మలో నీ మాయా ప్రభావమున మేము దుఃఖితులమైతమి. భాష్యము. గడిచిన శ్లోకంలో 6 సంశయములను వెలుగుచ్చిన పిమ్మట రాజులు ఇచ్చుట తాత్కాలికము, పరతంత్రము అయిన నామమాత్ర రాజ్యసుఖమును పొందుటకై శాశ్వతము ఆత్మసుఖమును విడిచినట్టి తమ మూర్ఖత్వ కారణంలోనే నిజముగా దుఃఖితులమైతమని ఒప్పుకున్నారు. జనులందరూ తమ ఆత్మను పణంగా పెట్టి ధనమును, అధికారమును, గౌరవమును, ఉన్నత కుటుంబమును కోరుచు ఇటువంటి పొరపాటునే చేయుదురు. భగవానుని మాయా ప్రభావమునకు లోనైతమని రాజకీయ నాయకత్వం యొక్క ఘోరమగు ఉద్వేగమును సుఖమనచు పొరబడితమని రాజులు ఒప్పుకునేది. హరే కృష్ణ ప్రభు. భక్తుడు నేను చాలా గొప్ప భక్తుడిని, నేను చాలా గొప్పగా సేవ చేస్తున్నాను అని ఎప్పుడు అనుకోడు. ఎవరైనా ఒక భక్తుడు మీ దగ్గరికి వచ్చి, మీకు తెలుసా నేను ఎంత సేవ చేస్తున్నానో, నేను ఎంత గొప్పగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేశానో తెలుసా మీకు, నేను ఎన్ని బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేశానో తెలుసా, మీరు అలా చేస్తారా? లేదు అని అంటే నేను ఎంత గొప్ప భక్తుడినో తెలుసా అని ఎవరైనా మాట్లాడారు అనుకోండి, వాళ్ళ స్థాయి ఏంటో మనకు అర్థమైపోయినట్లే. భక్తిలో వాళ్ళ స్థాయి ఏంటో మనకు అర్థమైపోయినట్లే. ఓకే, సో నేను బాగా చేస్తాను అని ఎవరు అనుకోరు. ఓకే, వాళ్ళు ఏమంటారు, ఏదైనా జరిగినా కానీ నేను ఏం చేశానంటే అంత కృష్ణుడి కృప, అంత ప్రభుపాదుల వారు నిర్ణయించారు, మేమేదో వాళ్ళ చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉన్నాం అంతే. మనం ఏం చేస్తాం, క్రెడిట్ ని మన గురువులకి, కృష్ణుడికి అప్పగిచ్చేస్తాం. క్రెడిట్ ని మనం తీసుకోకూడదు. తీసుకున్నటువంటి వ్యక్తి ఇంకా భౌతికంగానే ఉన్నటువంటి వాడు, భౌతిక స్థాయిలోనే ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈ రాజులు కూడా ఆల్రెడీ కృష్ణుడికి శరణాగతులైనటువంటి వాడు.
ఒకవేళ కృష్ణుడికి కనుక శరణాగతులు కాకపోతే వీళ్ళు కృష్ణుడి దగ్గరికి దూతలు ఎందుకు పంపిస్తారు మమ్మల్ని రక్షించు అని కదా. రెండవది, జరాసంధుడికి శత్రువులు అయ్యారు. ఎవరవుతారు జరాసంధుడికి శత్రువులు? కృష్ణుడి భక్తులే కృష్ణుడి అవుతారు. మిత్రులు. కృష్ణుడి మిత్రులే జరాసంధుడికి శత్రువులు. మరి అలాంటి వాళ్ళకి ప్రత్యేకించి మేము భక్తులం కాదు, మేము పతనం చెంది ఉన్నాము, మమ్మల్ని నువ్వే రక్షించు అని ఎవరైనా అంటారా? భక్తులు మాత్రమే అంటారు. అది మీరు గుర్తుంచుకోండి. అభక్తులు అనరు అలా. అంటారా ఎవరైనా అభక్తులు? అంత గొప్పోడు లేడు అని అంటాడు అభక్తులు. ఓకే, కేవలం భక్తులు మాత్రమే అంటారు మేము పతనం చెంది ఉన్నాము, మమ్మల్ని చైతన్య మహాప్రభు అంతటోడే శిక్షాష్టకంలో అన్నారు. ఏమన్నారు? నాకు కనీసం నేను నా ఉంటుంది కూడా రుచి అని అన్నారు చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో కదా. మేము అంతగా పతనం చెంది ఉన్నాం, నీ నామం చైతన్య మహాప్రభు నామం మీద రుచి కలగకపోవడం ఏంటి? ఎప్పుడైనా ఆయన నోట్లో నుంచి నామం ఆగిందా? నాలిక ఆడకుండా ఎప్పుడైనా ఉందా? లేదు ప్రభుజీ. అలాంటి లేదు ప్రభు. నేను బాగా అపవిత్రమైనటువంటి వాడిని, నేను బాగా పతనం చెంది ఉన్నాను, నాకు నీ నామం మీద కూడా రుచి రావట్లేదు, నాకు నీ నామం మీద రుచి కలిగేలా చెయ్యి అని అడుగుతున్నారు. ఎందుకు మరి శిక్షాష్టకంలో? తనకు తను అంత నీచుడుగా అని మనకు చెప్తున్నారు ప్రభు. నేను ఇంకా అంటే ఒక శుద్ధ భక్తుడు ఎవరు ఏ సేవ చేసినా కానీ నాకంటే ఉన్నతంగా చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళలా నేను చెయ్యాలి అనేటువంటి శక్తి నాకు ఇవ్వు అని కృష్ణుడు ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళు 100 విషయాల్లో ఈయనకంటే నీచమైనటువంటి వాళ్ళు కావచ్చు. అందుకే నిన్న గురుమహారాజ్ క్లాస్ చెప్తుంటే కూడా ఒకటే చెప్పారు, ఎవరైనా సరే భక్తులు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అని అంటే మనలో లోపాలను మనం వెతుక్కోవాలి, ఇతరుల్లో మంచి గుణాలని ఎతకాలి, లోపాలను ఎతకూడదు. గురుమహారాజ్ చెప్పారు మనకు నిన్న క్లాస్లో. ఓకే, నువ్వు ఎప్పుడు గొప్పవాడు అవుతావు, ఎప్పుడు శుద్ధ భక్తులు అవుతావు అని అంటే మనలో మాత్రమే మనం లోపాలు ఎత్తుక్కోవాలి, ఇతరుల్లో లోపాలు ఎత్తకూడదు. ఇతరుల్లో ఏమి ఎతకాలి? మనం మంచిని వెతకాలి. మంచిని మాత్రమే మంచిని వెతకాలి ప్రభు. ఇతరుల లోపాలు ఉన్నా లోపాలు మనకు కనపడకూడదు. ఇతరులకే మంచి మాత్రమే కనపడాలి, మనలో ఉన్న చెడు మాత్రమే మనకు కనపడాలి. మనలో ఉన్న మంచి మనకు కనపడకూడదు. మనలో ఉన్న మంచి మనకి కనపడి ఇతరుల్లో ఉన్న లోపాలు మనకి కనపడుతున్నాయి అనుకోండి, అప్పుడు మనంత దురదృష్టవంతులు ఇంకొకళ్ళు లేనట్టు, మనంత పతనం చెందినటువంటి వ్యక్తులు ఇంకొకళ్ళు లేనట్టు. ఓకే, మనం ఎప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా పురోగమించడం అలా ఉన్నంత కాలం పతనం చెందుతాం. ఓకే, కాబట్టి వైష్ణవులు కూడా చూస్తే మనకి ఏవో కొన్ని లోపాలు కనిపిస్తుంటాయి, వాటిని మనం ఇగ్నోర్ చేయాలి, వాటిని మనం పట్టించుకోకూడదు, వాటిని మనం ఆ లోపాలని భూతద్దంలో పెట్టి చూడకూడదు. లోపాలను వాళ్ళలో ఉన్న మంచి గుణం ఏంటి అనేది మాత్రమే భూతద్దంలో పెట్టి చూడాలి మనం. ఓకే, అప్పుడు మాత్రం హంబుల్ గా అవుతాం. పైపులకి అట్లా అయింది, పైపులకి మ్యూట్ చేస్తారా? సత్యవతి మాతాజీ మ్యూట్ చేస్తారా? సారీ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో మాకున్నటువంటి ఐశ్వర్యం, మాకున్నటువంటి ఇప్పుడు మేము రాజసింహాసనం మీద కూర్చొని ఉన్నాము, మేము రాజ కిరీటాలను పెట్టుకుని ఉన్నాము, మృత కళేవరానికి పెట్టినటువంటివి ఇవన్నీ అని చెప్తున్నారు వాళ్ళు. అంతే కదండి. దేనికి పెట్టారు? శరీరానికి పెట్టారు. ఈ శరీరం ఏంటిది? ఎప్పటికైనా నశించిపోయేదే. అలా మృత కళేవరం వంటి దేహంతో స్వప్నతుల్యము రాజ సుఖభారమును మోయిచున్నాము అంటే ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది కదా. ఈ జన్మలో ఉంటుంది, ఈ జన్మలో రాజు, వచ్చే జన్మలో సేవకుడు అవుతాడు, ఈ జన్మలో సేవకుడు, వచ్చే జన్మలో రాజు అవుతాడు. ఈ విషయం ఎక్కడ చెప్పారు? భగవద్గీతలో. ఎవరు మాట్లాడిన మాట ఇది? ఈ జన్మలో నువ్వు రాజు కావచ్చు, నేను సేవకుడు కావచ్చు, వచ్చే జన్మలో నేను రాజు అయితే నువ్వు సేవకుడు అవుతావు అని చెప్పారు. ఎవరు చెప్పారు అన్నమాట? జడభరతుడు చెప్పాడు. జడభరతుడు. నేను రాజుని, ఇప్పుడు నేను సేవకుడిని, ఈ జన్మలో నువ్వు రాజుని, అప్పుడు నువ్వు నాకు సేవకుడివి అని చెప్పారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా టెంపరీ పొజిషన్స్ అన్నమాట. టెంపరీ, చాలా టెంపరీ. అంటే స్వప్నతుల్యం అని ఎందుకన్నారు అంటే టెంపరీ అని చెప్పడం. స్వప్నంలో కనిపించినటువంటిది ఏదైనా, స్వప్నంలో మనకి ఎంతో ఐశ్వర్యవంతులు కావచ్చు, కళ్ళు తెరిసేలోపల అవన్నీ పోతాయి, ఉంటాయా? స్వప్నంలో కనిపించింది ఏది మనకు ఉండదు. అది మంచిదైనా చెడైనా, ఐశ్వర్యమైనా లేకపోతే పేదరికమైనా సరే, స్వప్నంలో కనిపించింది వెంటనే పోతుంది. అంటే అంత టెంపరీ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు రాజులుగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
అశాశ్వతమైనటువంటి ఇలాంటి అశాశ్వతమైనటువంటి సుఖాన్ని శాశ్వతము అని అనుకుంటే ఎలా ఉన్నట్టు మనం మోహంలో ఉన్నట్లు, మాయలో ఉన్నట్లు కదా, భ్రమలో ఉన్నట్లు. మనం అందరం కూడా భ్రమలో ఉన్నట్లు. కానీ ఆత్మసుఖాన్ని త్యజించేసేస్తాం. ఆత్మసుఖాన్ని త్యజించేసేటువంటి స్థితి మనకు రాకూడదు. అంటే భౌతికమైనటువంటి సుఖం ఆధ్యాత్మిక పతనానికి కారణం కాకూడదు. ఒకవేళ భౌతిక సుఖం ఆధ్యాత్మిక పతనానికి కారణమైంది అని అంటే మనం మాయలో ఉన్నట్లు, మన మోహంలో ఉన్నట్లు. సో వాళ్ళు రాజులందరూ కూడా అదే చెప్తున్నారు, మేము ఆత్మసుఖాన్ని పరిత్యజించేసాము అని చెప్తున్నారు. ఏంటి ఆత్మసుఖం? ఆత్మసుఖం ఏంటి? కృష్ణ భక్తి, కృష్ణుడికి శరణాగతం, కృష్ణుడికి శరణాగతులం అవడం. కాబట్టి అయితే కృష్ణుడి యొక్క నామాన్ని జపించడం వల్ల కలిగేటువంటి సుఖం ఏదైతే ఉంటుందో ఆ సుఖాన్ని మనము వదిలేసాము అన్నట్టు. కృష్ణ భక్తుల సాంగత్యంలో మనకి కలిగేటువంటి సుఖం ఏదైతే ఉంటుందో ఆ సుఖాన్ని మనం అనుభవించలేకపోవడం. లేదు అంటే గురు మహారాజ్ లాంటి ఒక శుద్ధ భక్తుడు లేదంటే నిత్య సిద్ధ భక్తులు ఒకవేళ మనకి దగ్గరలోనే ఉన్నా కానీ మనకి అలాంటి నిత్య సిద్ధులని దర్శనం చేసుకోవడానికి కూడా మనకి కోరిక కలగకపోవడం, ఇది ఆత్మవంచన, ఇది ఆత్మసుఖాన్ని పరిత్యజించడము అని అంటే. ఓకే, సో మనకి ప్రయారిటీస్ ఏమిటి అంటే నాకు ఇప్పుడు కుదిరింది, నాకు ఇప్పుడు కుదరలేదు, నాకు ఇలా పరిస్థితులు ఉన్నాయి, నాకు అలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రాలేక నేను గురు మహారాజ్ ఇక్కడికి వచ్చినా కానీ నేను వెళ్ళను, నేను చూడను, ఇప్పుడు నాకు కుదరదు. ఇలాంటివన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల గురించే మీ రాజులు మాట్లాడుతున్నారు. ఓకే, ఇలాంటి పరిస్థితుల గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే కృష్ణుడు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడిని గురువులోనే చూడాలి, ఇంకెక్కడ దొరకరు. కృష్ణుడు గురువుని దర్శనం చేసుకుంటే కృష్ణుని దర్శనం చేసుకున్నట్టు, గురువు నుంచి ఆశీర్వాదం తీసుకుంటే కృష్ణుడి నుంచి ఆశీర్వాదం తీసుకున్నట్టు. సో గురువు కళ్ళు మన మీద పడ్డాయి అని అంటే కృష్ణుడి చూపు మన మీద పడ్డట్టు. అలాంటి ఒక అదృష్టం దొరికినప్పుడు ఆ అదృష్టాన్ని మనం వదులుకుంటే అంతకంటే దురదృష్టం ఉంటుంది. కాబట్టి ఆత్మసుఖాన్ని మనం పూర్తిగా ఎప్పుడు పరిత్యజిస్తాము అని అంటే భౌతిక సుఖాలు మనకు అడ్డమవుతున్నాయి కాబట్టి, భౌతిక కారణాలు మనకు అడ్డం కాకూడదు. సో వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు అంత గొప్ప వాళ్ళు అయి ఉండి కూడా వాళ్ళని వాళ్ళు పతనం చెందినటువంటి వ్యక్తులుగా వాళ్ళు పరిచయం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు చాలా శుద్ధ భక్తులు, కాబట్టి మాయ ప్రభావంలో మేము దుఃఖితం అవుతున్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 29 సుజాత మాత. తన్నో భవాన్ ప్రణత శోక హరాంఘ్రియుగ్మో తన్నో భవాన్ ప్రణత శోక హరాంఘ్రియుగ్మో బద్ధాన్ వియుంక్షాం మగధాహ్వయ కర్మ పాశాత్ బద్ధాన్ వియుంక్షమద మగధాహ్వయ కర్మ పాశాత్ యో భూభుజోయుత మతంగజ వీర్యమేకో యో భూభుజోయుత మతంగజ వీర్యమేకో బిభ్రద్రురోధా భవనే మృగరాఢివావీ బిభ్రదురోధా భవనే మృగరాడివావీ. శరణు దచ్చిన వారిల దుఃఖమును నీ పాదపద్మములు క్షమింపచేయును కనుక మగధరాజు రూపమున ప్రకటమైనట్టి మా కర్మబంధము నుండి పండితుల మమ్ములను విడిపింపుము. 10,000 మత్త గజముల బలమును తానొక్కడే కలిగిన వాడై వాడు సింహము గొర్రెలను బంధించినట్లుగా మమ్ము తన భవనమున బంధించి ఉన్నాడు. భాష్యము. భగవన్నాయతే సృజించబడిన కర్మబంధము నుండి తమను విడిపింపుమని రాజులు ఇచ్చట భగవంతుని ప్రార్థించుతున్నారు. జరాసంధుడు ఎంతటి భగవంతుడుగా తమ సొంత బలముచే తాము తప్పించుకొనుడి అవకాశమే లేదని
రాజులు స్పష్టపరిచిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇంకొక గొప్ప గుణాన్ని మనము ఈ రాజుల నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటిది ఇక్కడ ఇంకోటి అర్థమవుతుంది. వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనేటువంటిది ఇంకొకటి అర్థమవుతుంది. మనకి కూడా లైఫ్ లో కష్టాలు వస్తాయి కదండి. ఎవరికైనా కష్టాలు రాకుండా ఉంటాయా? ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ రాజులకి కష్టాలు వచ్చాయో అలానే మనకు కూడా కష్టాలు వస్తాయి ఏదో ఒక సందర్భంలో. ఓకే, కష్టాలు మనకు వచ్చినప్పుడు మనకు వచ్చినటువంటి కష్టాలకి కారణం ఏమిటని మనం చూస్తాం కదా. ఎందుకు వచ్చింది ఇలాంటి కష్టం మనకి అని మనం ఆలోచిస్తాం. ఆలోచించినప్పుడు మనం ఏమనుకుంటాం, అరే నాకు కష్టాలు నా అత్తగారి రూపంలో వస్తున్నాయి, నా కష్టాలు నా తోటి కోడల రూపంలో వస్తున్నాయి, లేదా నా కష్టాలు పలానా ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళ రూపంలో వస్తున్నాయి, వీళ్ళ వల్ల మనకు కష్టాలు వస్తున్నాయి అని మనం అనుకుంటాం కదండి. అనుకుంటాం లేదా? మనందరికీ బాధను కలిగించేటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి కారణం ఎవరై ఉంటారు? అత్తగారు, తోటి కోడలు, ఆడపడుచు, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు. సో వీళ్ళందరి వల్ల మనకి చాలా కష్టాలు వస్తాయి. మనం ఏముంటాం, తిట్టుకుంటాం, వాళ్ళ గురించి చాడీలు చెప్తాం, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ గురించే మాట్లాడతాం. వీడు ఇలా, వీడు అలా, ఆమె ఇలా, ఈమె అలా, వీళ్ళు ఎలా చేస్తారు అలా చేస్తారు, లేకపోతే కోడళ్ళ గురించి, కోడళ్ళు అయితే అత్తల గురించి ఈ విధంగా చాడీల రూపంలో చెప్తారు. కానీ ఎవరు కూడా నా కర్మ ఇలా ఏడ్చింది కాబట్టి నాకు ఇలా జరిగింది అని ఎవరైనా అనుకుంటారా? ఇప్పుడే తెలుసుకుంటున్నాం ప్రభుజీ, క్లాసులకు వచ్చాక. అవును, అంతకుముందు తెలీదు వేరే వాళ్ళని నిందించాం. తెలుసుకున్న చాడీలు మానట్లేదు. చాడీ కానీ జరాసంధుడు వీళ్ళని బంధించాడు. ఎలా బంధించాడు? గొర్రెలని సింహాలని బంధించినట్లు బంధించేశాడు జరాసంధుడు. దానికి జరాసంధుడిని నిందించట్లేదు వీళ్ళు. మా కర్మఫలాల కారణంగా జరాసంధుడు ఇలా చేశాడు అని అంటున్నారు. అంటే మన కర్మఫలం అనేటువంటిది అనుభవించడానికి ఎవరి రూపంలో అయినా ఆ కర్మఫలాన్ని అనుభవించేటువంటి పరిస్థితి మనకు కలగచ్చు. దానికి మనం నిందించాల్సింది ఎవరి వల్ల మనం ఇది అనుభవిస్తున్నామని కాదు, మనలోనే మనం అనుభవిస్తాం. 100% షూర్. మనం అనుభవించే సుఖమైనా, మనం అనుభవించే కష్టమైనా మన వల్లనే మనం అనుభవిస్తాం, ఎవరి వల్ల మనం అనుభవించం. కానీ మన వల్ల మనం అనుభవిస్తున్నాము. మనం చేసినటువంటి కర్మలు ఏంటి, ఆ కర్మ ఫలితాలు మనల్ని ఇప్పుడు ఎలా వెంటాడుతున్నాయి అని కనుక మనం ఆలోచించకుండా ఆ మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తిని, అది అత్తగారే కావచ్చు, కోడలే కావచ్చు, తోటి కోడలే కావచ్చు, ఆడపడిచే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని నిందించడం మొదలు పెట్టామనుకోండి, మనం ఏమవుతుంది, కర్మఫలాలు మళ్ళీ భవిష్యత్తులో అనుభవించడానికి ఇప్పుడు కొన్ని కర్మలు మళ్ళీ తయారు చేసుకుంటున్నట్టు అవుతుంది. ఓకే, సో నిందించాల్సింది ఎవరిని కాదు, నిందించాల్సింది మనల్ని మనం. అలాంటి పరిస్థితి రాకుండా మనం చూసుకోవాలి భవిష్యత్తులో. దానికి ఏం చేయాలి? ఇప్పుడు మనం కృష్ణుడికి శరణాగతులం అవ్వాలి. కష్టం ఉంది కదా అని చెప్పేసి కష్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిని నిందించడం కంటే కృష్ణుడికి శరణాగతులై మా కష్టాన్ని పోగొట్టునైనా అని కృష్ణుడిని అడగాలి. రాజులు అదే చేస్తున్నారు. జరాసంధుడిని నిందించట్లేదు. జరాసంధుడు మమ్మల్ని పట్టుకు పీడిస్తున్నాడు, నువ్వు వాడిని చంపే అని అంటలేదు. ఏమన్నారు? మా కర్మబంధనాలు ఈ రూపంలో, జరాసంధుడి రూపంలో తీసేస్తున్నావు నువ్వు అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ 30వ శ్లోకం. హైమవతి మాతాజీ. యో వై త్వయా ద్వినవకృత్వ ఉదాత్త చక్రం, యో వై త్వయా ద్వినవకృత్య ఉదాత్త చక్రం, భగ్నో మృధే ఖలు భవంతమనంత వీర్యం, భగ్నో మృదే ఖలు భవంతమనంత వీర్యం, త్వానృలోకా నిరతం సుకృధూఢదర్పో, త్వానులోకనిరతం సుకృదూరదర్పో, యుష్మత్ ప్రజారుజతి నోజిత తద్విదేహి, ప్రజారుజతి నోజిత తద్విదేహి. హరే కృష్ణ ప్రభు. ఓ చక్రపాణి, నీ శక్తి అనంతమైనది. నీవు యుద్ధమున జరాసంధుని 17 మార్లు అణచితివి. కానీ తరువాత నీవు మానవ కలాపములను ప్రకటించుచు ఒక మారు వాడు నిన్ను జయించినట్టు చేసితివి. ఇప్పుడు వాడు మిగుల గర్వితుడై నీ ప్రజలమగు మమ్ము కష్టపెట్టుటకు సాహసించుతున్నాడు. ఓ అజితుడా, ఈ పరిస్థితిని ఇప్పుడు సరిదిద్దుము. భాష్యంపై శ్రీల ప్రభుపాదకి. నరలోకములో భగవానుడు లీలామగ్నుడయ్యనని నిలోక నిరతం అను పదము సూచించును. ఈ విధముగా అతడు జరాసంధుని 17 మార్లు అణచివేసిన పిమ్మట నరలోక రాజు వలె నటించుచు ఒక యుద్ధములో వాడు జయించినట్లు కావించెను. తాము
ఆ దేవదేవుని శరణాగత జీవులు కనుక జరాసంధుడు తమను విశేషముగా పీడించుచున్నాడని రాజులు సూచించిరి. అందువల్ల వారు, ఓ చక్రాయుధధారి, దయచేసి తగిన ఏర్పాట్లు చేయవలసినది అని అతనితో విన్నవించుకునిరి. రాజుల మనోభావమును శ్రీల ప్రభుపాదుల వారు ఇట్లా వ్యక్తపరిచిరి. ఓ దేవా, ఇదివరకే నీవు జరాసంధునితో వరుసగా 18 సార్లు యుద్ధము చేసితివి. వాటిలో నీవు వాని అసాధారణ బలమును అతిశయించి 17 మార్లు వాణ్ణి పరాజితులు చేసితివి. కానీ 18వ యుద్ధములో నీవు మానవుని వలె వర్తించి ఆ విధముగా పరాజితులు అయినట్లు కనబడితివి. హే ప్రభో, ఏ సమయమునను జరాసంధుడు నిన్ను ఓడించలేడని మేమెరుగుదుము. ఏలయనా, నీ బలము, శక్తి, సంపదలు, అధికారము అనంతమైనవి. నీకు సమానులు కానీ అధికులు కానీ లేరు. 18వ యుద్ధములో జరాసంధునిచే ఓటమి నీ మానవ వ్యవహార ప్రదర్శనమే కానీ అన్వయం కాదు. దురదృష్టవశాత్తుగా మూర్ఖ జరాసంధుడు నీ యుక్తులను ఎరుకున్నాడు. అప్పటి నుండి వాడు తన లౌకిక పరువు ప్రతిష్టల పట్ల మిగులు గర్వితుడైనాడు. భక్తులుగా మేము నీకు ఆధీనులమై ఉంటిమని చక్కగా వాడై వాడు మమ్మల్ని బంధించి చెరసాలలో పెట్టినాడు. హరే కృష్ణ ప్రభు. దండాత్ ప్రణామం. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, కృష్ణుడి యొక్క గొప్ప శక్తిని అర్థం చేసుకున్నవాడైతే ఆయన 18 సార్లు కృష్ణుడి మీదకి రాడు. ఓకే, 17 సార్లు ఓడిపోయినా కానీ నేనే గొప్పవాడిని అని అనుకోవడానికి కారణం 18వ సారి ఆయన గెలవడం. అంటే ఆయనకి 17 సార్లు ఓడిపోయింది గుర్తు రావట్లా కృష్ణుడి మీద, ఒకసారి గెలిచింది మాత్రమే గుర్తొస్తుంది. నిజానికి కృష్ణుడు జరాసంధుడి మీద నిజంగా ఓడిపోయాడా ఆ యుద్ధంలో, 18వ సారి యుద్ధంలో? ఆయన కావాలని గెలిపించారు ప్రభు. ఓడినట్టు యాక్షన్ చేశారు సంకర్షణ ప్రభుజీ. సంకర్షణ పర్వతం మీద నుంచి దూకేస్తాడు ఓడినట్టు ప్రభు. యాక్షన్ చేస్తాడు అంతే. ఆ పర్వతం మీద నుంచి అవతలకు దూకింది. యాక్చువల్గా అలాంటి అద్వితీయమైనటువంటి పని మానవులు చేయలేరు. కళ్ళు మూసి కన్ను తెరిసే లోపల ఒక పెద్ద పర్వతం ఎక్కడో, పెద్ద పర్వతాన్ని నుంచి దూకటం, కనపడకుండా మాయమైపోవడం, ఇది ఎవరైనా చేయగలుగుతారా? ఎవరు చేయరు. అసలు హైట్ కూడా ఎంత పెద్దది అసలు. కొంచెం జ్ఞానం కలిగిన జరాసంధుడికి అప్పుడే అర్థమయ్యేది. కానీ దూకడం ఏంది, జ్ఞానశూన్యుడు కాబట్టి అర్థం కాదు. ఎక్కడ కనపడకపోవడం ఏంటి అంటే జ్ఞానంలో ఉన్నాడు ప్రభుజీ. అక్కడ కూడా ఆయన ఏం చేశాడు, ఆ వాళ్ళ సైనికుల్ని రక్షించాడు కొంతమంది, తెలుసా? ఇప్పుడు వాళ్ళ సైనికులందరూ దాని మీదకి ఎక్కిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారు, ఇంకా జరాసంధుడు ఏమనుకున్నాడు అని అంటే ఇంకా కృష్ణుడు బలరాముడు ఈ పర్వతంలోనే ఉన్నారు అని చెప్పేసి చుట్టూతో నిప్పు పెట్టేశారు. చుట్టూతో నిప్పు పెడితే యాక్చువల్గా చచ్చిపోయేది ఎవరు అంటే ఆ జరాసంధుడి యొక్క సైన్యమే చనిపోతారు. అందులోకి వెళ్ళినటువంటి వాళ్ళు, కృష్ణుడు బలరాముని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళే చనిపోతారు. కానీ కృష్ణుడు బలరాముడు వాళ్ళని ఎవరిని కూడా చంపలేదు, వాళ్ళని ఎవరిని కూడా చావనివ్వలేదు. కృష్ణుడు బలరాముడు వాళ్ళందరినీ కాపాడారు కదా. ఆ విధంగా వాళ్ళు లీలలు చేస్తున్నారు. ఆయన లీలలు అర్థం చేసుకోవాలంటే కృష్ణుడు చేసేటువంటి లీలలు దివ్యమైనటువంటి లీలలు కదండి, దివ్యమైనటువంటి లీలలు. దివ్యమైనటువంటి లీలల్ని అర్థం చేసుకోవడానికి మనకి దివ్య దృష్టి ఒకటి ఉండాలి. అలాంటి దివ్య దృష్టి లేనప్పుడు మనకి దివ్యమైన లీలలు ఎలా అర్థమవుతాయి? అందుకనే జరాసంధుడు లాంటి అభక్తుడికి కృష్ణుడి యొక్క దివ్యత్వం అనేటువంటిది తెలియలేదు. కృష్ణుడిని ఏమనుకున్నాడు, ఓడిపోయాడు అని అనుకున్నాడు. కానీ కృష్ణుడు ఏం చేశాడు, ఒక అవకాశం ఇచ్చారు. లేదు అంటే భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు ఈయన చంపిన దానికంటే చంపకుండా ఉంటేనే ఇంకా మేలు జరుగుతుంది అని అనుకున్నారు కృష్ణుడు. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఇంకా కొంతమందిని చంపొచ్చు, ఆయన సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఇంకా చాలా మంది పోగొతారు. చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అండి ఆయన జరాసంధుడు. ఎంతమందినైనా సరే అలాంటి వ్యక్తులు అంటే ఆయన మనస్తత్వాన్ని, ఆయన మనోభావాలను అంగీకరించేటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక చోట పోగు చేసి చంపాడు. ఇప్పుడు కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్ గా వెళ్ళిపోయి హస్తినాపురానికి వెళ్ళిపోయి హస్తినాపురంలోనే అక్కడే ఆ దుర్యోధనుడిని చంపేసి సింహాసనం మీద పాండవులను కూర్చోబెట్టి ఉండొచ్చు. కానీ ఏం చేశాడు, దుర్యోధనుడికి సపోర్ట్ చేసేటువంటి దుర్మార్గ రాజులు ఎవరైతే ఉన్నారో ఈ భూమి మీద వాళ్ళందరూ చోటకి తీసుకొచ్చి ఒకసారి చంపేశాడు. అంటే ఒక్కళ్ళని చంపడం కాదు, అక్కడ చావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకురావాలి. వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకురావడం కోసం కృష్ణుడు యుక్తి చేశారు, అంతేగాని అందుకనే మనం అందరం కూడా ఇంపల్సివ్ గా ఇన్స్టెంట్ గా రియాక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు మనకు జరిగినటువంటి నష్టానికి మనం ఎలా ప్రతీకారం తీర్చుకోవాలని ఇప్పటికిప్పుడే ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మనం ఫెయిల్ అయిపోతాం. ప్లాన్ చేయాలి.
ప్లాన్ చేయాలి. ఏ విధంగా అవతల వాళ్ళని ఓడించాలి అనేటువంటి ప్లాన్ చేయాలి. కృష్ణుడు గొప్పగా చేశాడు ప్లాన్. చంపాలి అనుకుంటే దుర్యోధను చంపడం ఒక విషయమే కాదు. దుర్యోధనుడు స్వయంగా పెద్ద పెద్ద ఇనప గొలుసులను తీసుకొచ్చి కృష్ణుడు బంధించాలని ట్రై చేసినా గానీ చివరికి మొత్తం ఎపిసోడ్ అంతా అయిపోయే లోపల స్వయంగా దుర్యోధనుడే ఆ గొలుసుల్లో కట్టబడి జైల్లో ఉన్నాడు. ఓకే, కృష్ణుడు పెట్టాలి, ఎలా అయితే పెట్టాలి అని అనుకున్నాడో అలానే దుర్యోధనుడు ఉన్నాడు. అది అప్పుడైనా అర్థం కావాలి కదా మనకి కృష్ణుడి యొక్క గొప్పతనం. అప్పుడు కూడా అర్థం కాలేదు. అందుకనే ఈ ఈ కృష్ణుడు చేయదలుచుకుంటే అక్కడే చేయగలిగి ఉండేవాడు, వాళ్ళందరికీ బుద్ధి చెప్పి ఉండేవాళ్ళు. కానీ ధర్మ సంస్థాపన అనేటువంటిది అంతటితో అవ్వదు. ధర్మ సంస్థాపన చేయాలి అని అంటే అధర్మయుతులైనటువంటి రాజులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చి సంహరించాలి. అందుకనే వాళ్ళని ఉపేక్షిస్తాడు, ఒక్కసారి వదిలేస్తాడు. జరాసంధుడు కూడా వదిలేశాడు. జరాసంధుడు కూడా గెలిచేలాగా వాడిని ఫీల్ అయ్యేలా చేశారు అని అంటే గర్వం పెరిగిపోయి మళ్ళీ కృష్ణుడి మీదకి వస్తాడు. గర్వం పెరిగిపోయి మళ్ళీ కృష్ణుని ఓడించడం కోసం ఇంకో 100 మంది రాజులు వేసుకొని వస్తాడు. వాళ్ళని కూడా సంహరించాలి. లేదంటే జరాసంధుడు చేస్తే మిగిలిన రాజులు వాళ్ళ గుణాలు వాళ్ళ భావాలు మారుతాయా? మారం. వాళ్ళు అలానే ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పడం కోసం కృష్ణుడు పన్నాగం అనమాట. సో ఈ విధంగా ప్రతిసారి ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ప్రతిసారి కొంతమంది చంపుతున్నాడు కదా ప్రభుజీ, ఆయన వదిలిపెట్టేసి. అదే ఈసారి అక్కడ కొండ మీద ఉన్నప్పుడు వీళ్ళని ఎందుకు ప్రభుజీ వదిలేసింది? ఎవరిని వదిలేశాడు? అదే వాళ్ళ సైన్యాన్ని వదిలేశాడు కదా. ఆ సైన్యం అంతా ఈయన వైపుకి వచ్చేసారు. మధురకి సపోర్ట్ చేయడానికి అయిపోయారు వాళ్ళంతా. ఓకే, మధుర యొక్క సైన్యబలం పెరిగిపోయింది. జరాసంధుడు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళని మంటల్లో గంటల్లో. కృష్ణుడికి అర్పణ చేసేసి వెళ్ళిపోయారు. కృష్ణుడు ఏం చేశారు? జరాసంధుడి అక్కడి నుంచి పంపించేసి వీళ్ళందరినీ కృష్ణుడు రక్షించాడు కాబట్టి వీళ్ళందరూ కూడా కృష్ణుడి సైన్యంలో భాగం అయిపోతారు. కృష్ణుడి యొక్క బలం పెరుగుతుంది. జరాసంధుని చంపచ్చు. జరాసంధుడి సైన్యంతో జరాసంధుడి సైన్యాన్ని చంపచ్చు. సో అవతల వాళ్ళ శక్తి మన శక్తిగా మార్చితే ఏమవుతున్నప్పుడు విజయం మనకి శక్తి లేనప్పుడు ఏం చేయాలి? అవతల వాళ్ళ శక్తి వాళ్ళకి వీక్నెస్ అయ్యేలా చేయాలి. కృష్ణుడు అదే చేశారు. సో కృష్ణుడి యొక్క ఉపాయాలను మనం అర్థం చేసుకోవడం కూడా కష్టం అనమాట. ఓకే, ఇదంతా కూడా లీలా. ఓకే, సో నీ వల్ల కలిగింది ఇప్పుడు ఈ పరిస్థితి మాకు. నువ్వు అన్నప్పుడు వదిలేసి పోతే వీడికి గర్వం వచ్చి ఉండేది కాదు, ఈ గర్వంతో మమ్మల్ని బంధించి ఉండేవాడు కాదు. నువ్వు చేసినటువంటి పరిస్థితికి నువ్వే సరిదిద్ది ఇప్పుడు అని కృష్ణుడికి వాళ్ళు విన్నపం పంపించారు. సో ఇది ఇప్పుడు దాకా రాజు మాట్లాడినటువంటి మాటలు, అక్కడ బంధింపబడినటువంటి రాజులు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇప్పుడు దూత ఏమంటున్నాడో విన్నాం. రామారావు ప్రభుజీ. దూత ఉవాచ. రామారావు ప్రభుజీ. లక్ష్మీ ఆత్మకూరు మాత. హరే కృష్ణ ప్రభు. దూత ఉవాచ ఇతి మాగధ సమృద్ధా భవద్దర్శన కాంక్షిణః. ఇతి మాగధ సందుర్ధా భవద్దర్శన కాంక్షిణః. ప్రపన్నః పాదమూలంతే దీనానాంశం విధీయతాం. ప్రపన్నః పాదమూలం తే దీనానాంశం విధీయతాం. హరే కృష్ణ. భగవత్ సృష్టిలో నీకు తెలియని లేదు కనుక పాండవులు ఏమి చేయదలుచున్నారో 20వ పేజీ 31వ శ్లోకానికి తాత్పర్యం చదవండి. ఓకే ప్రభుజీ. దూత పలికను. జరాసంధునిచే బంధించబడిన రాజుల సందేశం ఇది. నీ పాదములకు శరణజొచ్చిన వారై వారందరూ నీ దర్శనార్థులై ఉన్నారు. ఈ దీనులకు శుభమును కలుగుజేయ. హరే కృష్ణ ప్రభుజీ. దూత మాట్లాడుతున్నారు అనమాట. ఈ విధంగా జరాసంధుడితో బంధింపబడినటువంటి రాజులందరూ కూడా నీ శరణజొచ్చి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నువ్వే రక్షించు, వాళ్ళందరికీ కూడా శుభాన్ని కలిగచేయి అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ 32 లక్ష్మీ ఆత్మకూరు. శ్రీ సుక ఉవాచ. శ్రీ సుక ఉవాచ. రాజధూతే భ్రువత్వేవం దేవర్షి పరమాద్యుతి. రాజదూతే భ్రువత్వేదం దేవర్షి పరమాద్యుతి.
బిభ్రత్పింగజటాభారం ప్రాధురాసీధ్యదారవిః. బిభ్రత్పింగ జటాభారం పాద్రురాసిద్వాదారవిః. సుఖదేవ గోస్వామి పలికెను. రాజదూత ఈ విధముగా పలికినంతటా దేవర్షి నారదుడు అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యను. శిరమున బంగారు జటాజూటధారి అయి ఆ పరమ తేజోపూర్ణుడగు ముని సూర్యుని వలె ప్రకాశించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో అక్కడ నారదుడు ప్రత్యక్షమయ్యారు దూత మాటలో మాట్లాడిన తర్వాత. నెక్స్ట్ 33వ శ్లోకం ఇందుమతి మాత. తం దృష్ట్వా భగవాన్ కృష్ణః సర్వలోకేశ్వరేశ్వరః. తం దృష్ట్వా భగవాన్ కృష్ణః సర్వలోకేశ్వరేశ్వరః. వవంధ ఉత్థిత శీర్ష్ణాం ససభ్యః సానుగో ముదాం. వవందః ఉత్థితః శిరష్ణా ససభ్యః సానుగో ముదా. శ్రీకృష్ణుడు బ్రహ్మరుద్రుల వంటి లోకపాలురకును పూజనీయ ప్రభువైనను నారదుడు అర్థించినట్లు గాంచినంతనే ఆ మునికి స్వాగతం పలుకుటకు తన మంత్రి కార్యదర్శులతో పాటు ఆనందంతో లేచి నిలబడిన వాడై శిరమును వంచి నమస్కరించెను. భాష్యము. ఈ తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించిన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథము ఆధారముగా రచించబడింది. నారదుడు అర్థించుటను గాంచి శ్రీకృష్ణుడు పరమ ప్రసన్నుడయ్యనని ముదా అను పదము సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, నారదుని చూస్తే కృష్ణుడి రియాక్షన్ ఏంటనేది ప్రత్యేకంగా మనం ఇప్పుడు ఈ శ్లోకంలోనే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందే నారదుడికి ఏ విధంగా గౌరవించి ఆదరించి పూజలు చేసి సత్కరించి ఎలా పంపించారో మనకి ఇంతకు ముందు మనకు తెలుసు. అంటే ఒక బ్రాహ్మణుని ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి విషయాన్ని మనం కృష్ణుడి దగ్గర నేర్చుకోవాలి. కృష్ణుడు దేవాది దేవుడే. ఆయన చివరికి కొన్ని వేల మంది రాజులు బంధింపబడితే ఆ వేల మంది రాజులు కూడా కృష్ణుడిని రక్షించమని అడిగిన ఆయన వినయం చూడండి, కృష్ణుడి వినయం చూడండి. ఆయన అంత సర్వశక్తి సంపన్నుడు అయినప్పటికీ ఒక ఆయుధం కూడా లేనటువంటి, నిరాయుధుడైనటువంటి, బలహీనుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు చూసి ఎలా, ఆయన మాత్రమే కాదు ఆయన మంత్రులు అందరితోటి కలిసి మరీ వచ్చి మరీ ఆయన పూజించి మరీ ఆయన సత్కరించడం అనేటువంటిది జరుగుతుంది. సో అది ఒక బ్రాహ్మణుడికి కృష్ణుడు ఇచ్చేటువంటి స్థానం. ఓకే, సో ఈ విధంగా మంత్రి కార్యదర్శులతో పాటు లేచి ఆనందంతో నారదుడిని ఆహ్వానించి ఆయన్ని ఆయనకి నమస్కరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 34వ శ్లోకం మంజులత మొదటి. సభాజయిత్వా విధివత్ కృతాసన పరిగ్రహం. మంజులత మొదటి. హరే కృష్ణ ప్రభుజీ. సభాజయిత్వా విధివత్ కృతాసన పరిగ్రహం. అభాషే సునృతైర్వాక్యై శ్రద్ధయా తత్పయం మునిం. బభాషే సునృతైర్వాక్యై శ్రద్ధయా తర్పయన్ మునిం. నారదుడు తన కొసగిన ఆసనమును స్వీకరించిన పిమ్మట శ్రీకృష్ణుడు ఆ మునిని యథావిధిగా అర్చించి శ్రద్ధతో సంతుష్టిని చేసి సత్యప్రియ వచనములను ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఆయన్ని ఆదరించడము, శ్రీకృష్ణుడు ఆసనం ఇవ్వడము, తర్వాత అర్చించడము, ఆయన్ని సంతుష్టిని చేసిన తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడు నారదుడితోటి మాట్లాడుకుంటున్నారు. సో ఏం మాట్లాడతారు అనేటువంటి చూద్దాం. కృష్ణుడు మాటలు విన్న తర్వాత నారదుడు ఏం మాట్లాడతారు. ఓకే, నారదుడు మాటలు విన్న తర్వాత మరి కృష్ణుడు ఏం చేస్తారు అనేటువంటి విషయం మనము నెక్స్ట్ క్లాస్ లో విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభు.